యేసు ప్రభు కంసాలివాని అగ్ని వంటి వాడు, చాకలివాని సబ్బు వంటి వాడు. చాకలివాని సబ్బు ఏం చేస్తుంది? మరకను తీసివేస్తుంది, బట్టకి విలువను చేకూరుస్తుంది. కంసాలి అగ్ని ఏం చేస్తుంది? ఆభరణానికి ఖరీదుని విలువను పెంచుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం, ఆయన ప్రాణ త్యాగం, ఆయన మరణం మనలో ఉన్న ప్రతి మాలిన్యాన్ని, ప్రతి ముడుతుని, మచ్చని తీసివేసి మనకు విలువ పెంచింది ప్రభువైన యేసుక్రీస్తు రక్తం. దీని గురించి ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏం మాట్లాడుతున్నాడు అంటే యేసు ప్రభు మన విషయంలో చేసినటువంటి దాని గురించి చెబుతూ చూడండి. 5వ అధ్యాయం 25వ వచనం నుంచి, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడుతైనను అట్టి మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకున్న వల్లని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఏ ముడత మచ్చ లేకుండా ఉంచేదానికి, పరిశుద్ధంగా ఉంచుకునేదానికి మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి 9వ వచనం నుంచి, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడి, అక్కడేమన్నాడు? నీతి చేత దాన్ని విమోచిస్తానన్నాడు. ఇక్కడ మనం నీతిమంతులుగా తీర్చి మరింత నిశ్చయముగా ఆయన ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మన నిశ్చయముగా రక్షించబడుదుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుతున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. అక్కడ నమ్మకమైన నగరం వేశ్య అయింది. ఆయన అగ్ని ద్వారా దాన్ని పరిశుద్ధపరిచి మరలా నూతనపరిచారు. అయితే క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వేశ్యం, యేసు ప్రభు ఒక చోట భోజనం చేస్తున్నప్పుడు పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది, ఆయన పాదాల మీద పడి ముద్దు పెట్టుకుంది, కన్నీరు కాచింది, వెట్టుకుంటూ తుడిచింది. అమ్మా, నీవు నన్ను విస్తారంగా ప్రేమించావు కాబట్టి నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి. వేశ్య క్షమించబడింది. ఆయన ఒకటి బోధిస్తూ ఉన్నప్పుడు వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని తీసుకొని వచ్చి నిలవబెట్టి, ఇవాడు వ్యభిచారం చేసుకుంటే పట్టుకున్నావు, ఇటు వారిని రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రం రాయబడింది, నువ్వేం చెప్తావు? చేసుకోమన్నాడు. మీరు పాపం లేని వాడు మొదట ఆవిడ మీద రాయి వేయవచ్చు. అందరు రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారు. అమ్మా, ఎవరు నీకు శిక్ష విధించలేదా? ఎవరు విధించలేదు ప్రభు, మరి నేను కూడా నీకు శిక్ష విధించను, ఇక మీదట పాపం చేయకు. నమ్మకమైన నగరం వేశ్య అయింది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో వేశ్యలు నీతిమంతులుగా మారారు. వేశ్యలు క్షమించాడు ఆయన. ఎలా క్షమించాడు ఆయన? వారి కోసం శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. అలా చాకలి వారి సబ్బు ఎలాగైతే మరకలు తీసేస్తుందో ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరిచిన మనల్ని. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ఒక మాట అంటాడు, 2వ అధ్యాయం చూడండి, ఎంత అద్భుతమైన మాట. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం, నీవు క్షారముతో కడుక్కునినను విస్తారమైన సబ్బు రాసుకునినను నీ దోషము మరక వలె నాకు కనబడుతున్నది. ఏమంటాడు ఆయన? నీకు విస్తారంగా సబ్బు రాసుకున్నా సరే, విస్తారంగా క్షారం రాసుకున్నా సరే, నీ మరక, నీ దోషము నాకు మరక వలె కనబడుతుంది. ఎంత నేను పరిశుద్ధపరచుకోవాలని ప్రయత్నం చేసినా, ఓ యూదా, ఓ యెరూషలేమా, ఇశ్రాయేలు, నీ దోషం నాకు మరక వలె కనబడుతుంది. మొండి మరకలు అంటారు కదా, మొండి మరకలు. అయితే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి మనం కడిగి పవిత్రులుగా చేయను. మనకు మనం శుభ్రపరచుకోలేము మన పాపాలు, మరకలాగా దేవుడు కనబడుతూనే ఉంటుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి మనం కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఇది యెషయా గ్రంథంలో ఆయన చెప్పింది. నమ్మకమైన నగరం వేశ్య అయిపోయింది. మరలా దాన్ని ఏం చేస్తాను నేను? దాన్ని కాల్చి దానిలో మస్టుని, తగరాన్ని అంతటిని తీసివేసి మరలా కొత్త నాయకత్వాన్ని ఇస్తాను. ఎవరైతే బలిష్ఠులు, బలమైన వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళ పని చేత వాళ్ళని తగలబెట్టిస్తాను, ఆత్మ కూడా మంటేస్తాను, మిమ్మల్ని విమోచిస్తాను మరలా చెర తర్వాత అని చెప్పాడు. అది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నా జీవితంలో, నీ జీవితంలో నెరవేరింది. ఆయన చాకలి సబ్బు వంటి వాడు, కంసాలి అగ్ని వంటి వాడు. ఆయన రక్తం కడిగినటువంటి పాపం అంటూ ఏమీ లేదు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు అని ప్రపంచం అంతా మతం అనుకుంటున్నటువంటి ఈ సమయంలో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు నా దోషాల్ని, నా పాపాలని, అతిక్రమాల్ని కడిగేటువంటి చాకలి వంటి సబ్బు లాంటి వాడు. నా పాపాలు తీసివేయడానికి ప్రాణం పెట్టిన ఆయన నా పాపాలన్నింటినీ కంసాల అగ్నిలాగా కాల్చివేసి నన్ను నూతనపరిచేటువంటి నా రక్షకుడు, నా విమోచకుడు, నా దేవుడు అని మనం ఆరాధించడానికి వచ్చాం. ఎంత గొప్ప భాగ్యం మనకు. బయట వ్యక్తులకి ఈ విమోచకుడు మత ప్రచారంగా అనిపిస్తుంటే మనకు మాత్రం ఈయన నా పాపాలను కడిగి శుద్ధి చేసిన వాడు, నా పాత సృష్టిగా నన్ను తగలబెట్టి నూతన సృష్టిగా చేసిన వాడు. ఎంత భాగ్యం మనది.